రాజేంద్రన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా పలుకుతా ఉన్నాం. అదేవిధంగా కంటే జగదీశ్వర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి పరమేశ్వర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మాజీ సర్పంచ్ శంకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి అజీమ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సింగిల్ విండో డైరెక్టర్ బుజ్జ యాదయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ యొక్క విచ్చేసినటువంటి అతిథులకి మా వాలంటీర్స్ని బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ అనిల్ గారిని అఖిల్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వెంకటేష్ అన్న గారి కుమారులైనటువంటి డాక్టర్ అనిల్ గారిని డాక్టర్ అఖిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వెంకటేష్ అన్న గారి బావగారు అయినటువంటి వివంకులైనటువంటి బద్రీనారాయణ గారు రాజేంద్ర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి మాజీ వార్డు మెంబర్ అయినటువంటి విఠల్ గారిని, ఈశ్వర్ గారిని, దశరథ గారిని, రవి గారిని, స్వరూప గారిని, మిగతా వాళ్ళందరినీ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మా కిషోర్ అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రవణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఒక 3 మెంబర్స్ రండి. బ్యాడ్జ్ అలంకరణ వీళ్ళకి కూడా ఇచ్చేసారు ఫస్ట్. ఫాస్ట్ శ్రీనివాసమూర్తి గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతా ఉన్నా.
గట్టిగా చప్పట్లు కొడితే ఇక కాసేపట్లో మన విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలో చాలా అద్భుతంగా ఇక్కడ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నా ముందున్నటువంటి వాళ్ళు ఆ చప్పట్లు సరిపోవు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు ఉన్నటువంటి వాళ్ళు రెండు చేతులు పైకి లేపు కొట్టాలి. చూద్దాం, రెండు చేతులు ఉన్నటువంటి రెండు చేతులు పైకి లేపు కొట్టాలి. కొంతమంది లేపుతలేరు, రెండు చేతులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ పైకి లేపు చప్పట్లు కొట్టాలి, 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 కొట్టాలి. రైట్ 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 రైట్. ఇక కాసేపట్లో అద్భుతంగా అద్భుతంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, తలకొండపల్లినటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా విద్యార్థుల చేత ఒక్కసారి ఉంచబోతా ఉన్నాం. చాలా వండర్ఫుల్ గా శాస్త్రీయ నృత్యాన్ని మీ ముందు మా విద్యార్థుల్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ విద్యార్థుల్ని ఆ శాస్త్రీయ నృత్యాన్ని చేయబోతున్నటువంటి మా చిన్నారులని వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా నాకైతే అర్థం కావట్లేదు. ఆడికి వెళ్తే అంటుంది వాళ్ళ చప్పట్లే కొడతలేరు, మాకు నిజంగా జోష్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు వారికి కూడా ప్రత్యేకంగా మహోదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో కాబట్టి పాట సచిన్ భాయ్ రెడీయా? ఒక సెకండ్ జంగే సార్ ఫాస్ట్. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా ఈరోజు ఒక వెస్టర్న్ డ్యాన్స్ చేయాలంటే చేయొచ్చు, ఒక ఫోక్ డ్యాన్స్ చేయాలంటే చేయొచ్చు, కానీ శాస్త్రీయ నృత్యం చేయాలంటే నిజంగా ఒక మంచి టాలెంట్ కావాలి, మంచి సాధన. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా ఒక రవీంద్ర భారతి కాదు చేయవలసింది మనం పోయి, నిజంగా ఒక ఢిల్లీ కాదు మనం పోయి చేయవలసింది. నేను ఒక మాట అడిగిన మా మాధవరెడ్డి గారిని, సార్ మా రవీంద్ర భారతిలో మన విద్యార్థులు పోయి అక్కడ చేయాలి అని చెప్పేసి అనగానే మా మాధవరెడ్డి గారు అదేవిధంగా మా వెంకటేష్ అన్న ఒకటే మాట చెప్పిండ్రు, మన రవీంద్ర భారతిలో ఉన్నటువంటి స్టేజ్ మన దగ్గరే తయారు చేస్తా, అక్కడేంది మనం పోయేది, రవీంద్ర భారతి పోవాలంటే మన తల్లిదండ్రులు రాలేరు, రవీంద్ర భారతి పోవాలంటే మన ఊరు వాళ్ళు పోలేరు, కాబట్టి రవీంద్ర భారతి కంటే అద్భుతమైన స్టేజ్ నేను తయారు చేస్తానని చెప్పేసి ఇంత మంచి వేదిక తయారు చేసినటువంటి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత చక్కగా చేసినటువంటి ఆ యొక్క మాధవరెడ్డి గారిని అదేవిధంగా ఉప్పల వెంకటేశ్వర గారిని వేదిక మీదకి వచ్చేసి ఒక గ్రూప్ ఫోటో విద్యార్థుల చేత అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి తదుపరి చాలా ప్రదర్శనలు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఉన్నాయి. అదేవిధంగా మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయడం కోసం, ప్రపంచానికి పరిచయం చేయడం కోసం మా వందే మాతరం ఫౌండేషన్, శుద్ధిలయ కల్చరల్ అకాడమీ అన్న ఉప్పల వెంకటేశ్వర గారి సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిజంగా నృత్యాన్ని నేర్పించినటువంటి, కంపోజ్ చేసినటువంటి మా డాన్స్ మాస్టర్ నాగార్జున గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. గ్రూప్ ఫోటోలో ఫాస్ట్గా ఓకే, చాలా ధన్యవాదాలన్న. తదుపరి నృత్యం నీ ప్రేమ.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు చిన్న ఉన్నప్పుడు ఇంత పెద్ద వేదిక ఎక్కారా? క్లాస్ చదివే విద్యార్థులు కూడా ఈ రోజు వేదిక మీదకి వచ్చి ఇంత అద్భుతంగా డాన్సే కాదండి, డాన్సే కాదు, బాలసభలో కూడా అన్న వెంకటేశ్వర బాలసభ పెడతా ఉంటుంటాం సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు. బాలసభలో కూడా ఫస్ట్ క్లాస్ చదివే విద్యార్థులు కూడా వేదిక మీదకి వచ్చేసి అనార్గళంగా మాట్లాడే విధంగా ఈ 30 రోజుల్లో మేము చేసినామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక డాన్సే కాదు, డాన్స్ తో పాటుగా మ్యాథమెటిక్స్ స్కిల్స్ కూడా విద్యార్థులకు నేర్పించడం జరిగింది. లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను వెలికి తీయడం కోసం నిజంగా ఈ 30 రోజుల శిక్షణ శిబిరాల్లో ఆల్రెడీ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు మన టీచర్స్ నేర్పిస్తే జీవిత పాఠాలని ఆ చిన్నారులకు నేర్పించడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారు ఆ చిన్నారులని. నిజంగా ఈ చిన్నారులకి ఆ ఫోటో తీయవలసిందిగా మన జ్యోతన్న గారిని, అదేవిధంగా జెడ్పీటీసీ జెడ్పీటీ నరసింహన్న గారిని వేదిక మీదకి వచ్చేసి మిగతా వారిని అందరికీ కొంతమందికి వచ్చేసి వేదిక మీదకి వచ్చేసి గ్రూప్ ఫోటో తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. తదుపరి వాళ్ళు రెడీ ఉండాలి. తదుపరి వారి ఈ ఫస్ట్ క్లాస్ చదివే విద్యార్థులు కూడా 30 రోజులు అమ్మను వదిలి నాన్నను వదిలి సార్ మేము ఇదే క్యాంపులు ఉంటాం, మాకు ఇంకా సెలవులు ఇవ్వద్దు, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి మన నాగరికన్నులు పోతే ఆ చిన్నారులు అంటా ఉన్నారు, ఇక్కడ కడతాలు పోతే అంటా ఉన్నారు, ఆమన్గల్ పోతే అంటా ఉన్నారు, తలకొండపల్లి పోతే అంటా ఉన్నారు. అట్లా దాదాపుగా 7 జిల్లాలలో దాదాపుగా 3500 మంది విద్యార్థులకి ఈ శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ తలకొండపల్లి కాదు, ఆమన్గల్లే కాదు, కడతాలే కాదు, 7 జిల్లాలలో ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలు కూడా మా ఆధ్వర్యంలో చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 7 జిల్లాలలో ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే,
హలో, చప్పట్లు 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 చప్పట్లు. నిజంగా కృష్ణుడు వచ్చినట్టే చాలా అద్భుతంగా ప్రదర్శించినటువంటి చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎంతో అద్భుతంగా ఒక మంచి మంచి మెసేజ్ ఉన్నటువంటి సాంగ్స్ కూడా రూపకల్పన చేసి ఎంతో అద్భుతంగా ఈ యొక్క నృత్య ప్రదర్శనని రూపకల్పన చేసినటువంటి మా గోపికి కూడా ప్రత్యేక దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏడుకూరి నాగాలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, no dangal, celebrate the Pongal. వామ్మో 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 వామ్మో. నిజంగా క్యాంపులు ఎప్పుడు పెట్టా గానీ మా క్యాంపులు ఎప్పుడు పెట్టా గానీ 90 వస్తా ఉంటుండే. ఈ క్యాంపులో ఒక 10% పెరిగిందన్న మా బాయ్స్ సంఖ్య. కాబట్టి ఒకసారి బాయ్స్ గట్టిగా జబర్లు కొట్టాలి, జెంట్స్ గర్వపడాలి. ఎందుకంటే దాదాపుగా 90% కాదు, ఈ సంవత్సరానికి ఇట్లా 100% మొత్తం కలిసే వస్తానేమో. బాయ్స్ ఎవరు రావట్లేదు, ఈ పిల్లలు నేర్చుకుంటారా ఇంకా ఏమవుతారో అని చెప్పి కొద్దిగా భయం అయింది. కానీ ఈ సంవత్సరం 10%. కాబట్టి ఇలాంటి చిన్నారులకు కూడా ఒక మంచిగా వేదిక ఇచ్చేసి వాళ్ళకి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ నేర్పించాలని చాలా వండర్ఫుల్ గా నేర్పిస్తున్నటువంటి ఈ యాక్టివిటీ ఎంతో కంపోజ్ చేసినటువంటి మా దీపక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక గ్రూప్ ఫోటో తీయాలి కలీం భాయ్, ఒక గ్రూప్ ఫోటో మా పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేస్తే కదా సీరియస్ చూసి కొట్టేటట్టు ఉంది. అఖిలన ఒక్కసారి వేదిక మీదకి రావా? అనిలన ఒకసారి వేదిక మీదకి వచ్చేద్దాం. గ్రూప్ ఫోటో అన్న వీళ్ళతో. అనిల్ వస్తుండ్రు అబ్బాయి, అనిల్ వస్తుండ్రు. డాక్టర్ అనిల్ అన్న గారిని వేదిక పైకి రావాల్సింది ఒక గ్రూప్ ఫోటో. ఎందుకంటే మా బాయ్స్ని పెంచాలన్న బాధ్యత మా అనిల్ నాకు ఇస్తున్నా. అందుకోసం అనిల్ అన్న కొన్నే పిలిచిన. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ గ్రూప్కి అఖిల్ అన్న వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ నరసింహ
ఇప్పుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని, స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. పురాణయుగమున ఈ గిరిపై నవమునరించెను యాదర్శి. ధరాతలమున అతి పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసిన ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాంశములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః, నమో నమః. నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు.
చప్పట్లు నేను చెప్పను, మీరంతా జర కూర్చోండి, కింద కూర్చోండి ప్లీజ్. మీరు వీళ్ళందరూ కింద కూర్చోండి. ఎంత అద్భుతంగా నిజంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూపించినటువంటి మా విద్యార్థులకు ఇంత చిన్న చప్పట్లు కొట్టి ఎట్లా చెప్పండి మీరు. నిజంగా ఇంత మంచి పుణ్యక్షేత్రంలో, ఇంత మంచి ఒక ఉన్నతమైనటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆవరణలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి మా చిన్నాళ్ళకి మీ అందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్న ఒక గ్రూప్ ఫోటో అడుగుతా ఉన్నారు, ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా మా వెంకటేష్ అన్నని, అదేవిధంగా మానసార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినటువంటి మా డాన్స్ మాస్టర్ నాగార్జున గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వేదిక మీదకి పెద్దవాళ్ళని వస్తా ఉన్నారు, వాళ్ళ తోటి ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ ఫోటోని తీయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూపించినటువంటి మా చిన్నారులు చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసినటువంటి మా ఓకేనన్నా, చాలా